హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. పాలకూర మసాలా వడలు కాంబినేషన్ ఎప్పుడన్నా తిన్నారా? తినకపోతే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. హెల్దీగా తింటూ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ పాలకూర మసాలా వడలతో. నేను చెప్పే టిప్స్ కొలతలు ఫాలో అయితే ఈజీగా సింపుల్గా కరకరలాడే మసాలా వడలు చేసుకోవచ్చు. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. 1 కప్పు నానబెట్టిన శనగపప్పు తీసుకోవాలి, కొంచెంగా పచ్చిమిర్చి, అల్లము, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం చెక్క, లవంగాలు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. అలాగే పాలకూర 1 పెద్ద కట్ట తీసుకుని తడి లేకుండా ఆరనిచ్చింది అయితే కనుక బాగుంటుంది, కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవి కావాల్సినవండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే చెక్క, లవంగాలు కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఈ రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కకు తీసి పెట్టుకుని శనగపప్పు మొత్తం నీరంతా వడేసుకున్నాక దీన్ని 3 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకోండి. 1 పోర్షన్ మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి, 1 పోర్షన్ ఏమో రఫ్గా చాప్ చేసుకుని 1 పోర్షన్ ఏమో అలాగే శనగపప్పు లాగే ఉంచుకోవాలి. ఒకసారి చూడండి, ఇలాగ ట్రై చేసి చాలా క్రిస్పీగా వస్తాయి వడలు. ఇదిగోండి, 1 పోర్షన్ని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇంకొక పోర్షన్ ఏమో ఇలాగ రఫ్గా చాప్ చేసుకోండి. 3rd పోర్షన్ ఉంది కదా, దాన్ని ఇలా శనగపప్పు లాగే ఉంచేసుకుని ఇప్పుడు మనం వడలకి పిండి కలుపుకుందాము. ఈ మూడింటిని కలిపి ఒక గిన్నెలో వేసి ఇందాక పేస్ట్ చేసుకున్న జింజరు, గార్లిక్, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, మీకు కావాలి అంటే పుదీనా కూడా వేసుకోండి, సన్నగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ కరివేపాకు, కొత్తిమీర, అలాగే పాలకూర వేటిల్లోనూ తడి అనేది ఉండకూడదండి. ఈ పాలకూర కూడా వేసి సన్నగా కట్ చేసుకున్నది బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసి కలుపుకోవాలి. ఇవి 2 వేస్తే బైండింగ్కి మనకి వడలు ఈజీగా వస్తాయండి. ఇదిగోండి, పిండి అంతా ఇలా కలుపుకోవాలి. తడి అనేది ఎక్కువగా ఉండకూడదు, పిండి చూసుకోండి ఇలాగా కన్సిస్టెన్సీ. ఇప్పుడు అన్నీ ఇలా రౌండ్ బాల్స్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకు వడలు వేసుకోవటం ఈజీ అయిపోతుంది. 1 వడ చూపిస్తానండి మీకు. ఇలాగా అరచేతిలో ఫ్లాట్గా చేసుకుని మధ్యలో కొంచెం మందంగా ఉండాలి అంచుల కన్నా, అంతేనండి వడ. సైజ్ చూసుకోండి, మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదు. ఇలా బాల్స్ రెడీ చేసి పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక అరచేతిలో ఇలాగా వడల్ని నొక్కి మనం ఆయిల్లో డ్రాప్ చేయటమేనండి. మిడిల్ మాత్రం కొంచెం మందంగా ఉండాలి అంచుల కన్నా, అప్పుడే వడ షేపు బాగుంటుంది. ఇలా మీకు ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్ని నొక్కి వేసుకోండి వడల కింద. మనం ముందే బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది వేసుకోవటం, కంగారు కూడా ఉండదు మనకి వడలు వేసుకునేటప్పుడు. ఈ వడల్ని మీడియం హాట్ ఆయిల్లోనే మీరు ఫ్రై చేయండి. మరి హై ఫ్లేమ్ పెడితే కనుక రంగు వచ్చేస్తాయి, మధ్యలో ఉడకవు. మీడియం హాట్ ఆయిల్లో అయితేనే మనకి పైన క్రిస్పీగా వస్తాయి, లోపలేమో బాగా కుక్ అవుతుంది వడ అంతా. ఇదిగోండి, మీకు 1 వడ నేను సైజ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా ఇంత మందంగా ఉంటే గనక మనకి వడ టేస్ట్ బాగుంటుంది. మరీ పల్చగా చేయొద్దు, అలా అని మరీ మందంగా చేయొద్దు, ఈ మాత్రం ఉండాలి. ఇలాగ మధ్యలో లావుగా ఉండాలి, చుట్టూ ఏమో కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. మిగిలిన పిండిని కూడా నేను వడలు వేసేసుకున్నాను. ముందే బాల్స్ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదిగోండి, ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి క్రిస్పీగా. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. ఇదిగోండి, మన క్రిస్పీ మసాలా వడలు రెడీ అయిపోయినాయండి. ఇందులోని టిప్స్ అల్లా మెయిన్ పిండి రుబ్బుకోవటమేనండి. పిండి రుబ్బుకునేటప్పుడు నేను చెప్పినట్టు శనగపప్పుని 3 పోర్షన్స్ కింద డివైడ్ చేసి కొంచెం మెత్తగా, కొంచెమేమో బరగ్గా, అలాగే కొన్నేమో శనగపప్పు అలాగే వేసి మీరు పిండి రుబ్బుకుంటే కనుక మీకు క్రిస్పీగా వస్తాయి. అలాగే మనం వేసే ఆకుకూరలో కూడా తడి అనేది ఉండకూడదండి ఎక్కువగా. బైండింగ్ కోసం కొంచెం శనగపిండిను, కొంచెం బియ్యం పిండి వేసుకోండి. అలాగే ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే
మీకు కరకరలాడుతూ క్రిస్పీగా మసాలా వడలు వస్తాయండి పాలకూరవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.